పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలోని తాజంగి రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఈ రిజర్వాయర్ లో బోట్ షికార్తో పాటు జిప్ లైన్ యాక్టివిటీ నడుస్తుంది. సో ఇది పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా ఈ ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం బోటింగ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ని ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే బోటింగ్ చేసి వచ్చిన పర్యాటకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. बोलिए आप कहाँ से आए? I am from Visakhapatnam and we are from Indian Navy families, and it was very beautiful experience over here. Boating, that rope one, it was very nice. We have friends also with us. प्लेन में जो जा रहे हैं ना, जो आपको कैसे फील लग रहा है? It was very thrilling, very nice. It was very nice experience. पहली बार ट्राई किया ना? It was my first experience over here. और बोटिंग भी किया था ना, और रिवर में रिजर्वायर में. Yeah, boating also very nice. Actually here we are for the fourth time we are coming here, and I tried that zip one for the first time, and boating I have tried earlier also, and it is nice. Yeah. మనతో మరొక పర్యాటకులు ఉన్నారు. सर आप कहाँ से आए? मैं विशाल निसर्गी, मैं विशाखापट्टनम से आया हूँ. यहाँ पे आज सुबह 11 o'clock हम पहुँचे. ये विशाखापट्टनम से अराउंड 60 किलोमीटर के आसपास है लंबा सिंगी. इट्स अ गुड प्लेस. इट्स वेरी कोल्ड एंड काम. ये बोटिंग का एक्सपीरियंस अच्छा था. एफिशिएंट, इकोनॉमिकल भी है, प्लस थोड़ा एडवेंचरस है. यू कैन डू कायाकिंग एंड बोटिंग बोथ. अभी जिप लाइन भी ट्राई किया हमने. जिप लाइन में भी अच्छा एक्सपीरियंस था. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ అరౌండ్. అంతా ఈ బోటింగ్ సంబంధించిన నిర్వాహకుడు ఒకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? సరే, అల్లూరు సీతారామరాజు జిల్లా తాజంగి రిజర్వాయర్ బోట్ షికారు బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. శని ఆదివారాల్లో బాగా ఎక్కువ వస్తారు జనాలు. ఇప్పుడు శని ఆదివారాలు ఎక్కువ మంది వస్తుంటారు కదా, ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ప్రస్తుతానికి ఒకటే ఉంది సార్. మరి ఫ్లోటింగ్ ఎక్కువ అయితే కష్టం కదా? అయితే కష్టంగానే ఉంటుంది. ఎంతసేపు రైడ్ ఎంతసేపు ఉంటుంది? రైడ్ అయితే 20 minutes వస్తుంటారు. ఏ ప్లేస్ నుంచి వస్తుంటారు ఎక్కువ? మనకి కింద నుంచే వస్తారు, వైజాగ్ అలాగా విశాఖపట్నం. మీరు గిరిజనులు కదా, ఐటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇదంతా? ఐటీడీఏ సార్. ఓకే, అంటే మీరే నిర్వహించుకొని ఆ డబ్బులతో మీరే శాలరీ లెక్క అలాగా ఇస్తారు. బాగుంటుంది. ఎంతమంది పని చేస్తుంటారు? 20 members. 20 members. ఇది జిప్ లైన్, బోటింగ్ అది సపరేట్, ఇది సపరేట్ సార్. అక్కడ 20 numbers, ఇక్కడ 20 numbers ఉంటారా? సార్ ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఇక్కడ జిప్ లైనరు, కింద రివర్, కింద సరస్సు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగుంది. ఎక్సలెంట్ వ్యూ. బోటింగ్ ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఫ్యామిలీతో వైజాగ్ నుంచి వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ. ఎలా ఉంది అట్మాస్ఫియర్, మంచు అదంతా ఎలా ఉంది? చాలా బాగుందండి. అసలు మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయలే. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. జిప్ లైన్ చాలా ఎంజాయ్ చేస్తాం. వెదర్ చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఐటీడీ ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని ఇక్కడ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారా? చెల్లి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ ఇక్కడికి వచ్చాక బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తే గవర్నమెంట్ చాలా చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఇంత పెద్ద రోడ్లు, ఇంత నీట్గా ఉన్న రోడ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్కడ చూసినా ఐటీడీఏ ఇదంతా కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు. మేమంటే ఇక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుంది లేదా ఎలా ఉంటుంది అని అనుకుంటూ వచ్చాం, కానీ అసలు చాలా బాగా చేస్తున్నారు. అసలు ఇంత పెద్ద రోడ్లు ఎందుకు ఉన్నాయి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ సిటీలోనే లేవు కదా ఇంత ఇదిగా, ఇంత బాగున్నాయని చెప్పేసి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? శ్రీకాకుళం నుంచి వచ్చాము మేము. చాలా బాగుంది. మేము దగ్గరే ఉండి కూడా ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదు. అక్కడెక్కడో దూరం వెళ్ళాం, కానీ మా దగ్గర ఉన్నదే మేము వదిలేస్తామని అనుకుంటున్నాం ఇప్పుడు. సో ఈ కార్తీక మాసంలో మీరు వచ్చారు. సో ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా. మేము ముస్సూరి వెళ్ళాము, అక్కడ జిప్ లైన్ చేస్తాము, అక్కడ ఇంత థ్రిల్ రాలేదు. ఇక్కడ బాగా అనిపిస్తుంది. కింద రిజర్వాయర్ పైన దానివల్ల అనుకుంటాను ఇక్కడ బాగా అనిపిస్తుంది. అది సేమ్ ఇక్కడ ఎలాగే చేసాం, కానీ అక్కడ ఇంత థ్రిల్ రాలేదు. అదే ఇప్పుడు అనుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు చెట్టి శంకర్రావు అండి. నేను తాజంగి పర్యాటక వికాస్ అనే కమిటీకి అధ్యక్షుడిని. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో మరి లంబసింగి పర్యాటకాన్ని ఆధారంగా చేసుకొని నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు పెంచే లక్ష్యంతో ఐటీడీఏ పాడేరు వారు మరి దాదాపు 20 లక్షల పెట్టుబడితో ఒక జిప్ లైనర్, ట్రాంపోలిన్, ఆర్చరీ వంటివి అందించి మాకు ఉపాధి కల్పించారు. దీని ఆధారంగా మాకు మంచి ఉపాధి కలగటమే కాకుండా ఈ ప్రాంతం మరి మంచి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే బాటలు వేశారు. అంతేకాకుండా ఈ పర్యాటకాన్ని ఆధారంగా చేసుకొని ఎప్పుడూ లేని విధంగా ఇక్కడుండే భూములకు కూడా మంచి ధరలు పలికే అవకాశాలు కూడా మెరుగుపడుతూ ఉన్నాయి. అయితే
లంబసింగి టూరిజానికి ఇంకా ఆనిముత్యాలు లాంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ పర్యాటకం మరింత పెరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. అంటే జనరల్గా ఏ రోజుల్లో ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు, ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు? ఎక్కువగా అంటే మనకి నవంబర్ నుంచి జనవరి వరకు అంటే వింటర్ సీజన్ ఇక్కడ ప్రధానంగా లంబసింగి టూరిజం అనేది లోవెస్ట్ టెంపరేచర్ అనే థీమ్తో బాగా పాపులర్ అయిందండి. మనకి లంబసింగి జంక్షన్లో ఆ 1 కిలోమీటర్ రేడియస్లో మనకు దాదాపుగా సౌత్ ఇండియాలోనే లోవెస్ట్ టెంపరేచర్ వింటర్ సీజన్లో డిసెంబర్ పీక్ అవర్స్లో వస్తూ ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందింది. ఇక తగిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక తాజంగి రిజర్వాయర్ కావచ్చు, లేదు ఇక్కడ స్ట్రాబెర్రీ పండించే అవకాశాలు కావచ్చు, లేక యాపిల్ పండించే అవకాశాలు కావచ్చు, వీటన్నిటి ద్వారాగా నెమ్మదిగా ఇప్పుడు టూరిజం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఎక్కువగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల్లో ఇది వరకు మొదట్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఉండేవారు, ఇప్పుడు తెలంగాణ నుంచి పర్టికులర్లీ హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఉన్నారు. ఈ సంవత్సరం చెన్నై నుంచి కూడా తాకిడి నెమ్మదిగా పెరుగుతూ ఉందండి. అంటే ఈ గతంలో ఏం చేసేవారు నిరుద్యోగ యువత? అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం వల్ల వేరే చెడు వ్యసనాలకు బానిసలు అవడం, చెడు మార్గాలకు వెళ్ళిపోవడం, వీటన్ని గుర్తించిన ఐటీడీఏ దీన్ని ఏర్పాటు చేసింది అంటున్నారు, నిజమేనా? గతంలో చూసుకున్నట్లయితే మరి ఇటువంటి ఉపాధి అవకాశాలు లేక చాలామంది గుంటూరు లేదా వివిధ ప్రాంతాల్లో స్పిన్నింగ్ మిల్స్ అని ఇంకోటని వివిధ కంపెనీలకు వెళ్ళి చాలా అవస్థలు పడేవారు కంపెనీల్లో పనిచేసుకుంటూ. ఇంకా మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు మరి గాంజా పండించడం లేదా గాంజా సప్లై చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు కూడా మొగ్గు చూపే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా ఇప్పుడు పేకాట, కోడి పందాలు అటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే ఈ అభివృద్ధి మూలాలతో అవి దాదాపుగా కనుమరుగవుతున్న పరిస్థితులు కూడా మనం ఇప్పుడు చూడవచ్చండి. ఈ తాజంగి రిజర్వాయర్లో బోట్ షికార్ చాలా బాగుంది. చల్లగా ఉంది వాటర్ అంతా కూడా, క్లైమేట్ కూడా చల్లగా మారిపోవడంతో ఈ బోట్ షికారు చాలా బాగుంది. అయితే ఇది ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తారు కదండి, అంటే మీరంతా గిరిజన యువత, మీ అందరికీ ఉపాధి కల్పించిన వాళ్ళు బాగా దీన్ని తీసుకొచ్చారు. సో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారో, గిరిజన యువత చెడుదారి పట్టకుండా ఉండేందుకు ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. గిరిజన యువత అంతా కూడా ఈ జిప్ లైన్ మరియు ఈ బోటింగ్లో విధులు నిర్వహిస్తూ దీని ద్వారా వచ్చిన అమౌంట్ను ప్రభుత్వానికి చెల్లిస్తూ వీరు ఉపాధి పొందుతున్నారు. ఇది ఇక్కడ తాజంగి రిజర్వాయర్ బోట్ షికార్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.